హాయ్ హలో వెల్కమ్ టు విఆర్కే మనీ కంట్రోల్. రియల్టర్, ఆక్సిజన్ ఫౌండర్, CEO, TEDx స్పీకర్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, రియల్ ఎస్టేట్ పరంగా ఆలోచిస్తే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, గవర్నమెంట్లు కూడా ఒకేసారి మారిపోయాయి. ఏపీలో చంద్రబాబు గారు పాతవారు అయినప్పటికీ కూడా ఇక రాష్ట్రం వేరే అయిన తర్వాత కూడా చంద్రబాబు అయ్యారు. ఇటు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మొదటిసారి సీఎం అయ్యారు. కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఈ $1 మిలియన్ క్వశ్చన్ సింపుల్గా 5 నిమిషాలు చెప్పంటే ఎలా చెప్తారు? పరిగెట్టనే అవదు, మామూలు నడుస్తారు, పరిగెట్టనే అవదు. మరి లేదు సార్, అంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది కూడా అందరికీ ఉన్న డౌట్. మరి ఎప్పుడు పుంజుకుంటుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, రియల్ ఎస్టేట్ అనేది రోటీ, కప్పడా, మకాల్లో ఒకటి, తిండి, బట్ట, గూడు. ఇక్కడ ఉన్న ఏ మనిషి ఆ 3 లేకుండా ఉంటాడా? పడిపోవడం అంటూ ఉండదు. మార్కెట్ సైడ్ మారుతుంది. కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి. ఒకవైపు బయ్యర్ ఉంటాడు, ఒకవైపు సెల్లర్ ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడంటే సెల్లర్స్ మార్కెట్ నడిచింది, ఇప్పుడు బయర్స్ మార్కెట్ నడుస్తుంది. అంటే బయర్కి మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది, సెల్లర్స్ మార్కెట్లో మనకి ఎక్కువ కాస్ట్ కొనుక్కోవాలి. సో తెలంగాణ వరకు రేవంత్ రెడ్డి గారు ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ రియల్టర్. ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గానే ఆయన కెరియర్ స్టార్ట్ అయింది. ఆయన సీఎం అవగానే మొత్తం అందుకని మున్సిపల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కేటీఆర్ గారు ఉండేవారు పాత గవర్నమెంట్, కేసీఆర్ గారు అబ్బాయి. కానీ ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు ఆ డిపార్ట్మెంట్. ఈయన దగ్గర, ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ బాగా వచ్చు, రియల్ ఎస్టేట్ అవగాహన ఉంది. రియల్ ఎస్టేట్ ఎంత డబ్బు ఉందనేది మొత్తం యావత్ ప్రపంచం తెలుసు. రియల్ ఎస్టేట్లో లక్షల కోట్లు వస్తుంది, మన ₹1 2 కాదు. సో తెలంగాణలో మొదట 6 నుండి 9 ఏళ్ళు అనేది కొద్ది మందగించింది. డమ్మాలు అయిపోలేదు, పడిపోలేదు, కొద్ది తగ్గింది. స్లో డౌన్ అవడం వేరు, పడిపోవడం వేరు. పడిపోవడం అంటే గోతులు పడిపోయి ఇంకా లెగలే స్టేజ్, అలా కాదు, స్లో డౌన్ అయింది. ఇప్పుడు ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చూసుకుంటే డిసెంబర్లో 5,800 రిజిస్ట్రేషన్స్ అయినాయి, జనవరిలో 5,444 రిజిస్ట్రేషన్ చేయండి. ఇదే జనవరి 2024లో 5,000 తక్కువైనాయి. జనవరి 25లో 5,450 నాడు 10 రిజిస్ట్రేషన్ తేడా. కానీ వాల్యూ వైజ్ ఎక్కువ వచ్చింది 2024లో. రిజిస్ట్రేషన్కి 10-15 తగ్గిన, 10-15 రిజిస్ట్రేషన్ నథింగ్ తగ్గినా సరే మార్కెట్ వాల్యూ ఉంది. అండ్ జనాలు ఏంటంటే మొగ్గు ఎటు చూపిస్తారంటే లగ్జరీ సెగ్మెంట్ వైపు మూవ్ అవుతున్నారు. 50 లక్షలు ముందు తక్కువ ఉన్నది ఎక్కువ అమ్మేవారు. ఇప్పుడు ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ ట్రెండ్ ఏంటంటే 50 లక్షల కంటే ఉన్నది తక్కువ సేల్ అవుతున్నాయి, ₹1,00,00,000 కంటే ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎందుకంటే పీపుల్ వాంట్ స్టైల్, లగ్జరీ, కంఫర్ట్స్, సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందుకని మార్కెట్ అనేది డమాల్ అనగా తగ్గింది, స్లో డౌన్ అయింది. అది ఇప్పుడు సంక్రాంతి వస్తే పిండి వంటలు చేసుకోవడం, ఇల్లు అల్లుకోవడం అనేది ఆనవాయితీ. అంటే ఎలక్షన్ 3 నెలల ముందు, 3 నెలల తర్వాత అనేది స్లో డౌన్ అవుతుంది. ఏ గవర్నమెంట్ అవుతుంది, కాంగ్రెస్ అని, బీజేపీ అని, XYZ అని. సో 6 నెలలు 8 నెలలు వీళ్ళు ఏం చేశారంటే కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫోకస్డ్ ఆన్ ది గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఏవైతే అక్కడ సూపర్ 6 ఇక్కడ 6 గ్యారంటీల మీద ఫోకస్ చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఎక్కువ ఫోకస్ చేసి రియల్ ఎస్టేట్ కొద్దిగా పక్క పెట్టారు. ఇది సెటిల్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చి 7 నెలల తర్వాత బిల్డర్స్ మీటింగ్ అయింది, ఫస్ట్ మీటింగ్ విత్ ది సీఎం. సో క్రెడైన్ దాంట్లో కూడా బ్రాండ్ హైదరాబాద్ అని మాట్లాడాను, నేను కూడా వన్ ఆఫ్ ద స్పీకర్. అక్కడ ఏమవుతుందంటే మీరు ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుకునే వాళ్ళు రకరకాలు ఉంటుంది. ఉండడానికి కొనుక్కుంటారు, ట్రేడింగ్ కోసం కొనుక్కుంటారు, రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ కొనుక్కోవాలనేది వాళ్ళు డిసైడ్. మా దగ్గర రియల్ ట్రాన్సాక్షన్లో ఒక సెల్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. దాంట్లో ఏం చెప్తుంటే మీ దగ్గర ₹1,00,00,000 అంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, ఎన్ని సంవత్సరాలు రెట్టింపు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు 10 సార్లు అవుతుందని చెప్తాం. దానికి అనాలిసిస్, లొకేషన్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేయాలి, ప్రాపర్టీ ఎలా సెలెక్ట్ చేయాలి, బిల్డర్ ఎలా సెలెక్ట్ చేయాలి, అన్నీ కూడా అనాలిసిస్ చేస్తాం. సో ఎవరైనా డౌట్ ఉంటే మనం ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మనం డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కమింగ్ టు తెలంగాణ నుండి ఏపీకి వెళ్తే, ఏపీ న్యూ బోర్న్ బేబీ, ఏమీ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, క్యాపిటలే సరిగ్గా లేదు. ఫస్ట్ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు బాగా ప్లాన్ చేశారు, మంచి డిజైనింగ్, మంచి ఆర్కిటెక్ట్ చేశారు. కానీ ఇంప్లిమెంట్ చేద్దాం టైం గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏమైందని పబ్లిక్ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సపరేట్ డెవలప్మెంట్ అనేది పెద్దగా అటకెక్కాయనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే బ్యాక్ వచ్చారు మళ్ళీ సీఎంగా. సో ఆయనకున్న అనుభవం, ఆయనకి ఎంత అనుభవం ఉందంటే ఇండియా పాలిటిక్స్లోనే మెయిల్ నోట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు కానీ చాలా మంది ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్లు అయిన వాళ్ళు ఈయన సపోర్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు వన్ ఆఫ్ ది ఇప్పుడు ఈసారి అయితే కూటమిలో పవర్ ఉంది, ఎందుకంటే మేజర్ ఎంపీ సీట్లు మన దగ్గర ఏం లేదు. అంటే నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని అర్హత, ఈయనకంటే పెద్ద లీడర్స్ ఉన్నా ఈయన రైటు, ఆయన లెఫ్ట్
లెఫ్ట్ అండ్ రైట్ పవన్ కళ్యాణ్ గారు ఈయన కూర్చున్నారు. సో పవన్ కళ్యాణ్ 21 సీట్స్ గెలిచారు, రికార్డ్ బ్రేక్. ఇండియాలోనే హిస్టరీ పార్టిసిపేట్ అయిన సీట్ ఎవరు గెలవలేదు. సో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన 10 లక్షల కోట్లు అప్పు ఉంది. తెలంగాణకి 7 లక్షల కోట్లు ఉంటే ఆంధ్రాకి 10 లక్షల కోట్లు అప్పు ఉంది. దాంతోపాటు జగన్ గారు ఇచ్చిన కమిట్మెంట్స్కి 80,000 కోట్లు సంవత్సరానికి అవుతుంది ఈ సోషల్ వెల్ఫేర్ మెథడ్. అట్లా చంద్రబాబు గారు ఇచ్చింది ఒక 1,50,000 1,10,000 కోట్లు. అంటే రెండు కలిపి 2 గ్యారెంటీ. జగన్ గారు ఇచ్చిన కూడా ఆపలేరు, ఆపితే గవర్నమెంట్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి ఏమవుతుంది, 2 లక్షల కోట్లు సంవత్సరానికి కావాలి ఏపీ గవర్నమెంట్కి. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు కావాలి. 10 లక్షల కోట్లు అప్పు ఉంది. మరి గవర్నమెంట్ నడ్డానికి ఇంకో 5-10 లక్షలు అంటే 25 లక్షలు 30 లక్షల కోట్లు నెక్స్ట్ 5 yearsలో కావాలి. అది కొద్ది ఛాలెంజ్. దానికి సన్నాహంగా ఈయన ఆల్రెడీ 3 సార్లు యునైటెడ్ ఏపీని డెవలప్ చేసిన ఘనత ఉంది ఈయనకి ఆల్రెడీ. అక్కడ ఒకసారి ఇక్కడ ఏపీని ఎలా డెవలప్ చేస్తారనేది అందరికీ మనకు తెలిసిందే. సైబర్ సిటీ అనేది ఇప్పుడు 4th సిటీ అని ఎందుకంటున్నారు తెలంగాణలో, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇప్పుడు 4th సిటీ. అది అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ కంటే మోర్ దెన్ పొలిటికల్లీ ఈజ్ ఎ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. పంచింగ్ కార్డ్స్ ఆయన టైంలో చాలా వచ్చాయి మెథడ్. IT కారిడార్ అంటే పేరు వెళ్ళింది, ఎంతమంది సీఎం మిగతా అందరు సీఎంస్ చేశారు. కానీ ఈయనకి రికగ్నిషన్. సైబర్ టవర్స్ అనే బిల్డింగ్, నాకు ఇప్పటికీ పల్లెటూరు నుండి ఎవరైనా చుట్టాలు వస్తే పెద్ద దాన్ని IT సైబర్ టవర్స్ కూడా పెద్ద బిల్డింగ్లు వచ్చాయి, గచ్చిబౌలి ఫినాన్స్. కానీ ఆ బిల్డింగ్ ఎందుకంటే టీవీలో కూడా మీరు న్యూస్ చూసి అదే బిల్డింగ్ వేరే బిల్డింగ్ చూపారు. దానికి అంత అంటే ల్యాండ్ మార్క్ బిల్డింగ్ అంటారు, ఐకానిక్ బిల్డింగ్ అయిపోయింది. సైబర్ టవర్స్ అంటే చూడాలి. ఫస్ట్ రెవల్యూషన్ క్రియేట్ చేసిందంటే ఐటీలో అదే బిల్డింగ్. ఒకప్పటి నుంచి అంటే 90s నుంచి కూడా 95, 96 నుంచి కూడా బుక్స్ మీద ఫొటోస్ కానీ ఇప్పటికీ కంటిన్యూగా సైబర్ టవర్ ది బిల్డింగ్ మాత్రమే ఫోటో వస్తూ ఉండేది. సో ఇప్పటికీ కూడా అది ఇంకా ఫేమస్. అది ఎప్పటికీ ఎన్నటికీ తరగని మమత. ఎంతమంది సీఎంలు వచ్చిన అది ల్యాండ్ మార్క్. దాని తర్వాత ఏ బిల్డింగ్ అయినా. సో ఏపీలో ఏంటంటే క్యాపిటల్ అనేది లేదు చెప్పుకోవడానికి. మన హైదరాబాద్కి క్యాపిటల్, మన తెలంగాణకి క్యాపిటల్ ఉంది. అక్కడ మన జూన్ 2024లో హైదరాబాద్ కామన్ క్యాపిటల్ తీస్తారు. ఇది ఇక్కడ వచ్చే ఇన్కమ్ కూడా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ రావడానికి సోర్స్లే లేవు. ఇండస్ట్రీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, IT కారిడార్ లేదు, SEZ లేవు, చాలా. సో ఇప్పుడు స్టార్ట్ చేశారు ఈ సెకండ్ టర్మ్లో. అంతమంది ఏవైతే 70-80% బిల్డింగ్స్ కంప్లీట్ అయినా అవన్నీ మంది అటాక్ చేసి అమరావతిలో క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది, ఆ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ గవర్నర్ బంగ్లా, IAS ఆఫీసర్ క్వార్టర్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఆ రోడ్లో వస్తున్నాయి. ఇక్కడ 50 నుండి 65 వేల దాకా గజం నడుస్తుంది. ఇంకా కొద్ది దూరం వెళ్తున్న కొద్ది 30, 20, 10,000 దాకా కూడా ఉన్నాయి. ఇప్పుడు అమరావతి 30 కిలోమీటర్స్ కానీ బార్డర్కి వస్తే 10, 12, 15 వేలలో తిరిగిపోతుంది. సో దూరం కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎక్కువ టైం పడుతుంది. మెయిన్ రోడ్లో కొనుక్కుంటే కొద్దిగా జల్దీ ఫాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రేట్లు మీకు తెలుసో లేదు, చంద్రబాబు నాయుడు గారు కంటెస్ట్ చేస్తారంటే కొన్ని రేట్లు పెరిగాయి. ఎలక్షన్ అయిందంటే ఇంకొన్ని రేట్లు పెరిగాయి. ఎగ్జిట్ పోల్ వచ్చిందంటే ఇంకా కొన్ని పెరిగాయి. సీఎం అయిన తర్వాత ఇంకా అంటే 2-3 నెలలు 4 సార్లు పెరిగింది. ఎక్కడ అవ్వదు. చాలా మంది చంద్రబాబు గారు అంటే ఈ ఎన్నికలు వస్తున్నాయంటే చంద్రబాబు గారు కన్ఫర్మ్ గా గెలుస్తారు, ఈసారి ఎలాగో సీఎం అవుతారని చాలా మంది ముందుగానే కొనిపెట్టుకున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా పలానా గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ లోన్ ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటే, రాజకీయ నాయకులు పెద్ద పెద్దలు ఎక్కడ కొంటారు మీరు అక్కడ కొనాలి, మీరేం రీసెర్చ్ చేయక్కర్లే. వాళ్ళు అక్కడ కొనుక్కున్నారంటే నెక్స్ట్ 6 నెలల్లో భూకంపం వస్తుంది. అక్కడ యాదగిరిగుట్ట కానీ, గచ్చిబౌలి కానీ, వెస్ట్ ఏదైనా మీరు ఎక్కడైతే రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ కొంటున్నారు తెలిస్తే న్యూస్ వస్తుంది. ఇంతకొని బయటకు అఫీషియల్ అని ఇంటర్నల్ న్యూస్ ఉంటుంది. మీరు ఇమీడియట్లీ అక్కడ కొన్ని ఆలోచన చేయకూడదు, వస్తుందా పెరుగుతుందా ఎందుకు ఏమిటి అలాంటే బాంబు వెళ్తుంది బాబుమోహన్ దగ్గర. ఇక్కడ ఏంటంటే అమరావతికి ఫ్యూచర్ ఉంది, కొద్ది టైం పడుతుంది. హైదరాబాద్ అంత ఫాస్ట్ లేదు, బట్ ఆ స్టేజ్కి రావడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. లోకేష్ బాబు అక్కడ బయట అమెరికా టూర్కి వెళ్ళి టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈక్వినిక్స్, డేటా సెంటర్ కంపెనీ చాలా కంపెనీలు కలిసి దాదాపు 50-65 వేల కోట్లలో దాకా ఒప్పందాలు జరిగినాయి. బట్ రియల్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. అట్లనే అదానీ గ్రూప్ ఒక 60-70 వేల కోట్లు, అంబానీ గ్రూప్ ఒక 60-70, అంటే మొత్తం ఈ ముగ్గురు కలిపి 2 లక్షల కోట్లు డిస్కషన్ ఒప్పందాలు జరిగాయని విన్నాను. ఇంకా డాక్యుమెంటేషన్ ఉంది. ఒకసారి ఫండ్స్ వచ్చి ఇండస్ట్రీ అయితే కనుక మీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు బాగోలేదు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనలాగా లేవు రోడ్లు. రెండోది ఇండస్ట్రీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఎంప్లాయ్మెంట్ అయితే డబ్బులు లేవు, కొనుక్కునే బయింగ్ కెపాసిటీ. ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి నాకు తెలిసి ఈ ఫస్ట్ టర్మ్ అయ్యేసరికి అమరావతి phase 1 నారాయణ గారు 3 నెలలు అన్నారు, కానీ phase 1లో ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే
డెఫినెట్గా జో దిక్తా హై ఓ బిక్తా హై, ఏదైతే కళ్ళకి కనిపిస్తుందో అదే నమ్ముతారు. కనిపించేది విజయ్ ఎన్ని స్టోరీలు చెప్పినా మనం నమ్మం. చాలామంది చాలా స్టోరీలు చెప్తారు, ఆ స్టోరీలు మనం నమ్మం. మనకి ఏది కనిపిస్తుందో అదే నమ్ముతాం, అంతే కదా. సో అదేవిధంగా ఇప్పుడు అమరావతిలో కొద్ది టైం పడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే అమరావతిలో చేసుకోవచ్చు. చుట్టుపక్కల అమరావతి, గుంటూరు, విజయవాడ మూడు కళ్ళు ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి, ఎక్కడైనా పెరుగుతాయి. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఒక 10 years ఆగితే డెఫినెట్గా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. హైదరాబాద్లో కొత్త ఒక 5 సంవత్సరాలు అవుతుంది, అక్కడ కొద్దిగా ఎక్కువ అవుతుంది. బట్ డెవలప్ అయిన తర్వాత అక్కడ కూడా పికప్ అవుతుంది. సో 2 రాష్ట్రాలు పెరగాలని మనం కోరుకుందాం. నేను వైజాగ్లో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. ఎలాగో ఇప్పుడు అంటే టీడీపీకి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కాబట్టి కేంద్ర సపోర్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఫండ్స్ రావడం అనేది కొద్దిగా ఈజీ ఉంటుంది. అంత ముందుకి ఇప్పుడు కాంగ్రెస్ చూడండి, ఇక్కడికి తెలంగాణలో పెద్దగా రాలేదు. అందుకే వాళ్ళు అడిగితే ఏమన్నారంటే ఫండ్స్ ఆల్రెడీ మీకు ఏం తక్కువ హైదరాబాద్కి అన్ని ఉన్నాయి కదా అని అన్నారు. వైజాగ్కి, బీహార్కి ఎక్కువ ఇచ్చారు. అది పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఓవరాల్ గా ఇండస్ట్రీ వచ్చిందంటే అన్ని ఇప్పుడు ఆయన కూడా స్కిల్ వర్సిటీ 50,000 మంది ఫ్రీ ట్రైనింగ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ వస్తామని డెఫినెట్గా అమరావతి విల్ రైస్. ఓకే, అంటే ఇందాక మీరు అన్నారు తెలంగాణలో మొత్తం అంటే రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు, ఎక్కడ ఉంది అక్కడ ఆగిపోయింది అని అన్నారు. తగ్గింది, ఆగిపోలేదు, రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి, తగ్గింది. ఇప్పుడు బయర్లకి అంటే అందరూ కొనుక్కొని పెట్టుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ పెరుగుతుందనే హోప్స్ చాలా మందిలో డెఫినెట్ గా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో లాస్ అయిన ఎవరు ఉండండి. 2023 సంవత్సరంలో 38,000 కోట్ల పైచీలుగా బిజినెస్ జరిగింది, ఇన్కమ్ రిజిస్ట్రేషన్. 2024లో 45,000 కోట్లు అయింది. పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గలేదండి. బిల్డర్స్ ఎక్కడ రేట్లు తగ్గలేదు కదా, కానీ అట్లాంటి రేట్లు కూడా పెంచలేదు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారంటే ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ ఉండాలంటే కొనుక్కుంటే ఇప్పుడు ఇంకో 2-3 నెలలు అయితే రేట్లు పెరుగుతాయి పక్కా. నేను ఇప్పుడిప్పుడే నవంబర్ 2024 నుండి మార్కెట్ కొద్దిగా పెరగడం మొదలైంది. సో దసరా కల్లా కొద్దిగా రేంజ్ లో వస్తుందని ఊహిస్తున్నాం. వెయిట్ అండ్ సీ. 2 రాష్ట్రాలు మంచిగా రావాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.